మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏండ్లు అయిందమ్మా, ఏమైనా జరిగిందా? ఏ ఒక్కటి కూడా మంచి పని చేయలే. మరి మళ్ళీ ఓటేద్దామా? ఇంకా మోసాన్ని బుద్ధి చెప్పొద్దా ఈ రేవంత్ రెడ్డికి? మనం కేసీఆర్ రుణం తీర్చుకోవాలన్నా వద్దా? వాడెవడో కాంగ్రెస్ ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వగానే ఆగమైదామా? మనకు అన్నం పెట్టిన కేసీఆర్ సార్ని మర్చిపోతారా మీరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉత్తయ్య మాటలు చెప్పిండ్రు. రేపు కూడా ఏం జరిగేది ఉండదు. మన కేసీఆర్ కు మనం అండగా నిలవాలి. రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు. విషయం ఉన్నోడు విషయం జిమ్మడు. విషయం లేదు గనక, చెప్పడానికి ఏమి లేదు గనక, చేసిందేమీ లేదు గనక చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. బూతులు తప్ప ఆయనకేం మిగిలేయిగా. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే పని చేయాలి కానీ బూతులు మాట్లాడతాడు. బూతులు తప్పైనాడని ఆయన నోట్లకెళ్ళి ఒక మంచి మాట రంగ చూసిందా మీరు? ఒక్కనాడన్నా? అన్ని ఉత్తమ మాటలే. అందువల్ల దయచేసి మన తెలంగాణ రేపు మళ్ళా కేసీఆర్ చేతులుంటేనే పదిలంగా ఉంటుంది. జరిగిందేందో జరిగింది, ముంగటికి మనం ఆలోచించుకోవాలి. ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. 2 ఏండ్ల తర్వాత మళ్ళెవరు ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ సారే అని అందరూ అంటున్నారు.